ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైన స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడతాడు. అదే జరిగింది ఇక్కడ. లాడ్కా బేటా గూఖాయా అన్నట్టుగా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చెరిగేది ఆకే అనే సామెత మీరు వినే ఉంటారు. ఎస్, ఈ పోక్సో చట్టం కూడా ఇంచుమించు అలాంటిదే. 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి అమ్మాయిని ఎవరైనా కానీ కూడా బలాత్కారం చేస్తే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బలాత్కారం చేస్తే మీరు శిక్షకు అర్హులు. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు శిక్షకు అర్హులు. ఒకవేళ గనక 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి అమ్మాయి మిమ్మల్ని బలాత్కారం చేసినా కానీ కూడా ఆ అమ్మాయి శిక్షకు అర్హులు కాదు, మీరే అర్హులైతారు. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనేసి ఈ యొక్క చట్టాన్ని పెట్టారు. బాల సంరక్షణ ఉండాలి ఈ దేశంలో అనే దానిపైన వచ్చినటువంటి చట్టమే ఈ పోక్సో చట్టం. సో ఈ పోక్సో చట్టం గురించి చాలా అవగాహన కార్యక్రమాలు మనం చేశాం. సో పోక్సో చట్టం గురించి పూర్తిగా అవగాహన పరచుకోండి. ఎందుకంటే ఇవాళ ఎవరు చేసినా తప్పు, అటు తండ్రి చేసినా కానీ కూడా ఎంటైర్ కుటుంబం బాధపడాల్సిందే. ఒకవేళ కొడుకు చేసినా కానీ కూడా, లేకపోతే కూతురు చేసినా కానీ కూడా ఎంటైర్ కుటుంబం బాధపడాల్సిందే. సో మంచి అయినప్పుడు పెద్దగా సమాజం పట్టించుకోదు, కానీ ఎప్పుడైతే మీ గురించి చెడుగా వార్తలు వచ్చినప్పుడు అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది, మీ గురించి చెడుగా ప్రచారంలోకి ఉంటారు. అదే జరిగింది ఇక్కడ. లాడ్కా బేటా గూఖాయా అన్నట్టుగా జరిగినటువంటి విషయం. ఎస్, మీ సామెత కూడా మీరు వినే ఉంటారు, లాడ్కా బేటా గూఖాయా అనేది. అటు తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈ సామెత గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే తెలిసిన వాళ్ళని అడగండి ఈ సామెత గురించి, వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఇవాళ ఎవరైనా కానీ కూడా ఒక మనిషి అంటే ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైన స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడతాడు, కానీ దాన్ని పొడగొట్టుకోవడం కొన్ని సెకండ్లు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం ఎంటైర్. సో న్యాయ వ్యవస్థను కోరేది ఏంటంటే ఈ భారతదేశంలో సామాన్యునికి ఒక న్యాయము, అత్యున్నతమైన వ్యక్తికి ఒక న్యాయం ఉండొద్దు, అందరికీ సమానమైనటువంటి న్యాయంగా న్యాయస్థానాలు ఉండాలనేసి కోరుకుంటూ సెలవు.